ప్యాక్ అయితే అందరికి గాయ్స్. ఇక్కడ చలి మాత్రం ఘోరంగా ఉంది. సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ యువర్ బాబీ. సో గైస్, ఫైనల్గా అయితే కేరళ రీచ్ అయిపోయినాం అందరం. ఇప్పుడు మనం కేరళ వయనాడ్లో ఉన్నాం. సీరియస్లీ నేను పొద్దున్నే ఆ వ్యూ, అసలు ఆ వెదర్ అండ్ వ్యూ, క్లైమేట్ చూసి పిచ్చ ఫిదా అయిపోయినా నేనైతే. మెయిన్లీ నిన్న నైట్ ఒక స్టంట్ అయింది. వ్లాగ్ ఎండ్ చేసేసి నేను ఒక 200-300 కిలోమీటర్స్ డ్రైవ్ చేసి నేను రెస్ట్ తీసుకున్నా. పడుకున్న తర్వాత క్రేజీ స్టంట్ అసలు. అంటే మేము రావడమే ఘాట్ రోడ్స్ నుంచి వచ్చాం. ఫుల్ అంటే ఒక ఓన్లీ కార్ బట్టే అంత స్పేస్లోంచి. అక్కడ నుంచి వచ్చేటప్పుడు క్రాంతి డ్రైవింగ్ చేస్తున్నాడు. ఫస్ట్ ఒక ఎలిఫెంట్ కనిపించింది. అది మీరు డైరెక్ట్ చూడండి. నేను ఆల్రెడీ అప్పుడు బ్లాగ్ చేసిన. సో మీరు ఆ క్లిప్ చూసి తర్వాత రండి, ఇంకా మాట్లాడేది ఉంది. సో గైస్, టైం వచ్చేసి 4:18. ఈ టైంలో బ్లాగ్ ఎందుకు చేస్తున్నా అంటే యాక్చువల్లీ పడుకొని నిద్రపోతున్నా. సడన్గా ఒకటేసారి మొత్తం ఘాట్ రోడ్స్ వచ్చినాయి ఇక్కడ. ఎక్స్పీరియన్స్ ఏంటంటే క్రాంతిగా డ్రైవింగ్ చేస్తున్నాడు, అన్న ముందు కూర్చున్నాడు. సడన్గా ఎలిఫెంట్ కనిపించిందంట సైడ్కి ఇక్కడ రోడ్డు పైన. ఇంకా స్పీడ్ పెంచిండు క్రాంతి. ఒకటేసారి ఇద్దరు అరవంగానే నాకు భయం వేసి నేను లేచిన నిద్ర. సో అదనమాట. ఇక నేను నిద్ర లేచి కూర్చున్నా. ఇంకా హైలైట్ ఏంటంటే వెనకాల 2 కార్లు ఉన్నాయి. హోండా కార్ ఒకటి ఇన్నోవా క్రిస్టా. వాళ్ళకి లొకేషన్ రావట్లేదంట. సిగ్నల్స్ మొత్తం పోయినాయంట. మొబైల్ సిగ్నల్స్ ఏం రావట్లేదంట వాళ్ళకి. సో వాళ్ళు వచ్చి మా హెల్ప్ అడిగారు. ఇది లక్ ఏంటంటే అందరి ఫోన్, మా దగ్గర ఉన్న ఫోన్లు అన్నింటిలో మ్యాప్ పనిచేస్తుంది. మాకు సిగ్నల్స్ మంచిగా ఉన్నాయి అడవిలో కూడా. సో వెనకాల ఫాలో అవుతున్నారు 2 కార్లు, మీరు చూడొచ్చు. వాళ్ళు ఊటీకి వెళ్ళాలంట. మనం వయనాడ్ ఇప్పుడు ఇంకొక 2 hours టైం పడుతుంది రీచ్ అవ్వడానికి. సో అదనమాట. రోడ్స్ అయితే పిచ్చ నిజం చెప్తున్నా. ఎవరైనా కొత్తగా ఎక్స్పీరియన్స్ చేయాలనుకుంటే నైట్ టైం ఈ కేరళ రోడ్ మీద రండి. ప్యాక్ నేను ఫోన్ కూడా పట్టుకోలేకపోతున్నా. నేను మొత్తం ఎగురుతూనే ఉంది కార్ ఇందాక నుంచి. సో ఓకే, మీరు కొంచెంసేపు ఈ రోడ్ చూడండి, మీకే అర్థమవుతుంది నేను ఎందుకు ఇంత చెప్తున్నా అనేది. ఏనుగురా చూడండి రా, జాగ్రత్త. సో గాయస్, ఆల్మోస్ట్ కేరళ రీచ్ అయిపోయినాం. ఈ ఘాట్ రోడ్స్ మీరు చూసిరు కదా, డేంజర్ ఘాట్ రోడ్స్. అసలు ఒక్క దగ్గర ఆపాలన్నా సరే ఇక ప్యాక్ అవుతున్నాయి అందరికీ. నిజం చెప్తున్నా కదా, ది బెస్ట్ ఎక్స్పీరియన్స్ అసలు కేరళ ట్రిప్లోని. నాకు స్టార్టింగ్ ఇంత మంచి ఎక్స్పీరియన్స్ వచ్చింది. ఇంకా ముందు ఇంకెన్ని ఎక్స్పీరియన్స్ ఉంటాయో తెలియదు. ఎర్లీ మార్నింగ్ 4 o'clockకి ఘాట్ రోడ్స్ మొత్తం అడవిలోంచి ఇప్పుడు బయటకు వచ్చినాం. ఇప్పుడు ప్రస్తుతానికి అయితే ఒక విలేజ్లోకి వచ్చేసినాం. అక్కడ విలేజ్ కనిపిస్తుంది మనకి. ఒక విలేజ్ దగ్గరికి వచ్చేసినాం. ఇంకా కొంచెం సైడ్కి ఆపుకున్నాము. ఆల్మోస్ట్ అంతా ఆల్ సెట్. ఇంకా ఒక బ్రిడ్జ్ పైన ఆగినాం ఇప్పుడు. ఇక్కడ మొత్తం అంతా మీకు కనిపిస్తుందో లేదో తెలీదు. ఏం కనిపిస్తుంది అక్కడ, ఏం కనిపించట్లేదు చూపించడానికి కూడా. మొత్తం చీకటి ఉంది. కార్ లైట్ ఆన్ చేసుకొని ఇప్పుడు వ్లాగ్ చేస్తున్నా. సో గాయస్, ఇప్పుడు ప్రస్తుతానికి అయితే రీచ్ అయిపోయినాం. ఒక ట్రెక్ ఉంది, 12 kilometers ట్రెక్కింగ్ చేయాలి ఆ వ్యూ చూడడానికి. సో ఆల్మోస్ట్ ప్లాన్ అయిపోయింది. ఆల్రెడీ గైడ్తో కూడా మాట్లాడినాం. గైడ్ రావడానికి టైం పడుతుంది. సో ప్రస్తుతానికి అయితే మేము ఫ్రెష్ అవుతున్నాం. అండ్ అన్న వాళ్ళు యాజ్ యూజువల్ మాకు ఫుడ్ ప్రిపేర్ చేస్తున్నారు, బ్రేక్ఫాస్ట్. సో మనోడు మాత్రం బిజీగా ఉన్నాడు. సో వరుడు ఫ్రెష్ అప్లో బిజీగా ఉన్నాడు. నేను కూడా ఇంకా బ్రష్ చేయాలి, ఫేస్ వాష్ చేసుకోవాలి, బ్లాగ్ స్టార్ట్ చేసి తర్వాత ఫ్రెష్ అయ్యి తినేసినాక మళ్ళీ ట్రెక్ ఉంది కదా అని చెప్పి బ్లాగ్ స్టార్ట్ చేస్తున్నా.
సో గాయస్ ఇప్పుడు ఇది మీరు చూస్తున్నారు కదా, ఇది గమ్ ట్రీ అని అంటున్నారు. మరి నాకు 2 డౌట్ ఉన్నాయి. ఇది గమ్ ట్రీయా? ఇక్కడ ఆల్మోస్ట్ అన్నీ అవే, ఇక్కడ ఉన్నాయి అన్ని చెట్లు అవే. నాకు డౌట్ ఇది గమ్ ట్రీయా? మనకి చూయింగ్ గమ్ ఉంటుంది కదా, లైక్ చూయింగ్ గమ్ తయారు చేస్తారు కదా, నేనేమో చూయింగ్ గమ్ తయారు చేసేది అంటున్నా, కానీ అన్న వాళ్ళందరూ గమ్ తయారు చేస్తారు దాంతో, గమ్ ట్రీ అంటున్నారు. సో మీకు ఏదైనా క్లారిటీ ఉంటే కమెంట్ చేయండి. అది గమ్ ట్రీ, ఇది గమ్ ట్రీయా లేకపోతే నేను అనుకున్నట్టు చూయింగ్ గమ్దా? ఒకసారి మీరు నాకు కమెంట్ చేయండి. చిన్నప్పటి నుంచి నేను బుక్కులలో చూడడమే కానీ నా లైఫ్లో ఫస్ట్ టైం నేను చూడడం ఇది. టచ్ మీ నాట్ ప్లాంట్ గుర్తుందా మీకు? చిన్నప్పుడు మనం మన 8th క్లాస్లో మనం బుక్లో చదువుకున్నాం కదా, టచ్ మీ నాట్ ప్లాంట్ అని ఉంటాయి, టచ్ చేస్తే ఇట్లా ఫోల్డ్ అయిపోతుందని. నాకు అన్న చూపించింది ఇప్పుడు ఆ ప్లాంట్స్, మీరు కూడా చూడండి. ఇవన్నీ అవేనారా? సి ముడుచుకుపోతున్నాయి మొత్తం ఇట్లా. అరే ఒక చెట్టు తీసుకెళ్ళిపోతాం, ఇంట్లో పెట్టుకుందాం. మంచిది కదా? మంచిది కాదంట, ఓకే. అండ్ ఇక్కడ కేరళలో ఇట్లా రోడ్ల పైన గాంజా చెట్లు పెంచుతారంట కదరా, నిజమేనా అది? అదే నాకు అనుకున్నా నేను, అంటే చెప్పారు నాకు ఇట్లా గాంజా చెట్లు ఎక్కడ పడితే అక్కడ దొరుకుతాయి కేరళలో, రోడ్లపైనే ఉంటాయి అని చెప్పి. అది నిజమో కాదా అని నాకు డౌట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రెక్కి లేట్ అవుతుంది. మన సంపత్ ఏమో టమాటాలు కట్ చేయడంలో బిజీగా ఉన్నాడు. మ్యాగీ చేస్తున్నారా లేకపోతే చికెన్ ఫ్రైడ్ రైసా? సో అదనమాట, నేను కొంచెం బ్రష్ చేసుకొని ఫేస్ వాష్ చేసుకొని ఫ్రెష్ అప్ అయ్యి తినేసి బ్లాగ్ స్టార్ట్ చేస్తా. సో ట్రెక్ ఉంది, ఇంకా స్టే ట్యూన్. సో గాయ్స్ ఇక అనుకున్నాం కదా ట్రెక్కింగ్ అని, మొత్తం అంతా నాశనం అయిపోయింది ట్రెక్కింగ్ ప్లాన్. యాక్చువల్గా అయితే ట్రెక్కింగ్ ఉంది అని అన్నారు, మళ్ళీ ఫోన్ మాట్లాడుకున్నాం, పేమెంట్ మాట్లాడుకున్నాం, అంతే అయిపోయింది. తీరా ఇక్కడికి ఆఫీస్ దగ్గరికి వచ్చాక చెప్పారు పైన ఎలిఫెంట్స్ తిరుగుతున్నాయంట, ఇప్పుడు ట్రెక్కింగ్ లేదంట, క్యాన్సిల్ అయిపోయింది అది. ఇక్కడెక్కడ పక్కనే వాటర్ ఫాల్స్ ఉందని చెప్పి 50 రూపాయలు దగ్గర మనిషికి ఒక 50 రూపాయలు. ఇప్పుడు వాటర్ ఫాల్స్ ఏమాత్రం ఉందో నాకు తెలియదు, చూడాలి అది కూడా. ఇక్కడ లోకల్ వాళ్ళు ఏమంటున్నారంటే వర్షాలు లేవు, సో వాటర్ ఫాల్స్ అంతా లైట్ ఏం లేదని అంటున్నారు. అది ముచ్చట. ఇప్పుడు వాటర్ ఫాల్స్ ఏదో చూద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్. గాయస్ చూసిరు కదా, అదనమాట. ఇందాక 50 రూపీస్ ఇచ్చినాం కదా, డబ్బులకి న్యాయం చేద్దాం దిగుదామని అనుకున్నాం. ఆ ఒక్క సీన్తో దిగాలన్న ఇంట్రెస్ట్, మూడు ఉత్సాహం అన్నీ చచ్చిపోయినాయి. ఆ వాటర్ ఫాల్స్ వద్దు, ఆ నీళ్ళు వద్దు, ఈ పంచాయతీ వద్దు, ఆ పాపం చూస్తున్నా అమ్మో. అండ్ మెయిన్లీ వాటర్ ఫాల్స్ పెద్దగా ఉంటాయా చిన్నగా ఉంటాయా అని అడిగితే మీడియం ఉంటాయి అన్నాడు. ఇది ఎక్కడ మీడియం రా, ఇది మీడియం అంట. ఎవడో ట్యాప్ ఇప్పి మర్చిపోతే నీళ్ళు వస్తే కూడా అట్లనే ఉంది. గాయస్ నిజంగా మీరు వాటర్లోకి దిగేటప్పుడు, ఇట్లాంటి వాటర్ ఫాల్ దగ్గరికి వచ్చినప్పుడు దిగేటప్పుడు జాగ్రత్త చూసుకోండి. మేము ఇట్లా రాగానే ఫస్ట్గా అనిపించింది పాము, సో మేము ముంజాగ్రత్త దిగుతలేము. మీరు ఎప్పుడైనా వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు, ఏదో జోష్లో ఫ్రెండ్స్తో వెళ్ళినప్పుడు దమ్మ దుంకుడు కాదు, ఫస్ట్ చూసుకోండి. ఆయనతో పుసుక్కుని కాటేసింది అనుకో పుట్టుకుని పోతారు. ఆలోచించుకొని దిగండి మీరు ఏది దిగినా సరే. ఓ ఓకే, చుట్టుముట్టు కాదు, కింద మీద చూసుకోవాలి, లేదనుకో ఏదో ఒకటి ప్యాంట్లో దూరుతుంది. కాదు మేము ఇదే వాటర్ ఫాల్స్ అనుకుని ఫిక్స్ అయిపోయినాం. మళ్ళీ వచ్చి క్లారిటీ ఇచ్చింది ఇది వాటర్ ఫాల్స్ కాదంట, ఇంకా దూరం నడవాలంట. నిజంగా నా ఎక్స్పెక్టేషన్స్ వేరే ఉండే. అసలు మార్నింగ్ వద్దాము అనుకున్నాము. మార్నింగ్ ఏమో టికెట్ కౌంటర్స్ ఓపెన్ లేవు అండ్ ఇక్కడ గేట్స్ ఉండే. సర్లే ఓపెన్ చేసినాక వద్దాం అనుకుంటే ఈ టైము. గాయ్స్ ఇప్పటికీ సగం దూరం వచ్చేసినాం. నిజం చెప్తున్నా, ఏం లేదు, పిల్ల కౌలో చూపించి వాటర్ ఫాల్స్ అన్నారు అనుకున్నా.
బట్ అది రియల్ వాటర్ ఫాల్స్ కాదు, అది జస్ట్ నిజంగానే కాలువలాగా. యాక్చువల్ వాటర్ ఫాల్స్ కొంచెం ముందుంది. హైలైట్ ఏంటంటే ట్రెక్కింగ్ చేసుకుంటూ, ఒక నిమిషం, అక్కడ మీకు తాడు కనిపిస్తుందా, ఆ తాడుని పట్టుకొని ట్రెక్కింగ్ చేసుకుంటూ పైకి ఎక్కాలి. అది అసలైన స్టంట్. ముందు ఇది మాత్రం వదలకరే కాదు క్రాంతి, ఇది లోపలికి వేసుకో, అన్నీ కాలు పెట్టు ఈజీగా. ఇది మాత్రం వదలకో, రైట్ అంతా పట్టుకో. ఇక ఇక్కడ మనం కనిపిస్తుందా, ఇక్కడ మొత్తం ఆ థ్రెడ్ ఆ పై దాకా ట్రెక్కింగ్ చేయాలి. ఒరే ఒకవేళ నేను, బాబీ, రితీష్ అందరం ఎవ్రీవన్ ఎంతమంది అవుతున్నాం అంతమంది ఆ ట్రెక్కింగ్ కంప్లీట్ అయిపోయినాక మేము ఆ టాప్కి రీచ్ అయిపోయి అక్కడ సెటిల్ అయితే మళ్ళీ వీడియో వస్తుంది, లేకపోతే రాదు. కెమెరా లోపల పెట్టాలి బ్రో. ఇక్కడ ఇది స్టంట్, ఇట్లా ఇట్లా పట్టుకొని వెళ్ళాలి, లేదనుకో డైరెక్ట్ నీళ్ళలోకి ల్యాండ్ అవుతాం. సో కెమెరా పట్టుకొని రిస్క్ చేయాలని నేను అనుకోవట్లే. కెమెరా ప్రస్తుతం లోపల పెడుతున్నా, కొంచెం పైకి వెళ్ళినాక ఫ్రీ అయినాక నేను కెమెరా ఆన్ చేస్తాను. ఓకే నేను వ్లాగ్ స్టార్ట్ చేయడమే నిద్రపోయి లేచి స్టార్ట్ చేస్తున్నా, కళ్ళని ఇంత లావు కనబడుతున్నాయి వీడియోలో. సో గాయ్స్, ఆ ట్రెక్కింగ్ అయిపోయిన తర్వాత ఫుల్ టైర్డ్ అయిపోయి నేను డైరెక్ట్ వచ్చి నిద్రపోయిన కార్లో. సో అక్కడ నుంచి నెక్స్ట్ ఊటీకి ట్రావెల్ చేస్తున్నాం. ఆల్మోస్ట్ ఊటీ రీచ్ అయిపోయినాం, ఇంకొక 20 కిలోమీటర్స్ అయితే ఊటీ. బట్ నీలగిరి అని ఇక్కడ ఒక స్పాట్ ఉంది, నేను ఈ వ్యూకి నిద్రపోయేటోని కూడా లేచి కూర్చున్నా. నేను మీకు ఒక్కసారి వ్యూ చూపిస్తాను, మీరు చూడండి. ఇక్కడ మీకు కనిపిస్తుంది మొత్తం ఫాగ్ అని మీరు అనుకోకండి, అది ఫాగ్ కాదు, క్లౌడ్స్. సీరియస్లీ క్లౌడ్స్ ఇట్లా కింద నుంచి వెళ్తున్నాయి. సరే కింద నుంచి అవి వెళ్ళట్లేదు, మనమే పైకి వచ్చినాం కదా, మనమే పైకి వచ్చినాం. సెల్సియస్ ఇక్కడ 16 degrees, ఇప్పుడు 11 degreesకి పడుతుంది అంటే ఇంకో 2 hours. ఇంకొక చల్ల గడ్డ కడుతున్నాయి నాకు. డైరెక్ట్ లోపలనే కూర్చున్నాడు. గాయస్ కొంచెం ఇంకా ముందుకెళ్దాం, ఇంకేం వ్యూస్ ఉంటే చూద్దాం. సీరియస్లీ ఎక్స్ప్లోరింగ్ అంటే ఇదే. నాకు ఇప్పుడు ఇంకా జోష్ వస్తుంది. వచ్చి 2 days అయ్యింది. 2 daysలో అసలు వయనాడ్లో మేము ఏదో ఎక్స్పెక్ట్ చేసినాం, వయనాడ్లో ఏదో ఉంటుంది అని చెప్పి. బట్ మేము ఎక్స్పెక్ట్ చేసినంత రాలేదు మాకు వయనాడ్లో. బట్ ట్రెక్కింగ్ అయితే నిజం చెప్తున్నా ఫుల్ ఫన్ ఉంది. 2 దారులు ఉన్నాయి. ఒకటి నేను ఫస్ట్ బ్లాగ్ స్టార్ట్ చేసిన స్టెప్స్ వైజ్ వెళ్ళొచ్చు, ఇంకొకటి ట్రెక్కింగ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. ది బెస్ట్, అసలు అందరు ఎక్స్పీరియన్స్ చేయాలి అది మాత్రం ట్రెక్కింగ్ది. సో నేను చాలా ఫోటేజెస్, చాలా స్పాట్స్, వ్యూస్ అన్నీ నేను రికార్డ్ చేస్తున్నా. ప్రతి చోట నేను మాట్లాడి డిస్టర్బ్ అయితే మీకు చెయ్యను. నేను ప్రతి చోట సోది మాట్లాడి మీకు బోర్ తెప్పాను. మీరు అన్నీ చూసి ఎంజాయ్ చేయండి. స్టే ట్యూన్. బై బై.
సో గైస్ మేము ఇందాకనే రీచ్ అయిపోయినాం. ఊటీలో ఉన్నాం ఇప్పుడు ఎగ్జాక్ట్గా. ఊటీ ఇది ఒక రిసార్ట్ అయితే క్రేజీ ఉంది. బాన్ఫైర్ గిన్ఫైర్ అంతా హెరిటేజ్ రిసార్ట్ అంట ఇది. ఊటీలో నాకు కూడా ఏరియా తెలియదు, నన్ను అడగండి. సో అమ్మా ఇక్కడ చలి మాత్రం ఘోరంగా ఉంది. లిటరల్ ఇక్కడ 13 degrees ఉంది. 13 degrees, ఎగ్జాక్ట్గా 13 degrees ఇక్కడ ఊటీలో ఇప్పుడు టెంపరేచర్. 17కే నాకు వణుకుతుంది, అట్లాంటిది 14 degrees తట్టుకుంటున్నా. నిజం చెప్తున్నా కదా, క్రేజీ ఎక్స్పీరియన్స్ అవుతున్నాయి ట్రిప్లలో. ఫుల్ ఎంజాయ్ చేస్తున్నా లిటరలీ. అండ్ ఇగో కూల్, మీకు చలి అర్థం కావాలంటే ఇప్పుడు చూడండి, మీ కెమెరాలో కనిపిస్తుందో లేదా చూసిరు కదా. నిజంగా మాకు నేను మాట్లాడుతుంటే కూడా పొగలు వస్తున్నాయి నోట్లోంచి, అట్లుంది ఇక్కడ టెంపరేచర్. బాగుంది. ఇక్కడైతే ప్రస్తుతానికి అయితే వ్యూ ఏం లేదు, చీకటి. ఇది ఒక ఎంట్రన్స్ మన కార్ ఎంట్రన్స్. దాని తర్వాత అక్కడ ఒక వ్యూ మీకు క్లియర్గా చూపించాలంటే ఒక ఫాగ్ చూడండి ఒకసారి. బిల్డింగ్లు కూడా సరిగ్గా కనిపించట్లేదు, అది సిచ్యువేషన్. బిల్డింగ్లు కూడా సరిగ్గా కనిపించట్లేదు, అట్లుంది ఇక్కడ ఫాగ్. ఘోరంగా ఉంది. నచ్చింది అబ్బా, చాలా నచ్చింది. ఇప్పుడు రూమ్లో అయితే హీటర్ పెట్టించుకుంటున్నాము. హీటర్ కంపల్సరీ, లేకపోతే పొద్దున కల్లా గడ్డ కట్టడం ఖాయం. ఇప్పుడైతే తినేసి కొంచెం పడుకుంటాము, రెస్ట్ తీసుకోవాలి. ఎందుకంటే 2 days నుంచి డ్రైవింగే అవుతుంది. పడుకోవడం మొత్తం 1-2 hours పడుకుంటున్నాను, మళ్ళీ డ్రైవింగ్. క్రాంతి కూడా అదే పరిస్థితి. సో అందరం రెస్ట్ తీసుకుందాం అనుకుంటున్నాం. సో వీడియో అయితే ఇక్కడితో ఎంజాయ్ చేస్తున్నా గైస్. వీడియో నచ్చితే లైక్ చేయండి, చాలా నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయడం మర్చిపోకండి. టేక్ కేర్, లవ్ యూ ఆల్, బై బై, పీస్. సో అరే ఎక్కడికి పోతుర్రా, నించోండ్రా.